నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్. పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఇండైరెక్ట్గా దండయాత్ర ప్రారంభించారా అనే ఒక వాతావరణం కనిపిస్తోంది. ఇంతకాలం జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి, నాగబాబు గారి నుంచి అవమానాలు ఎదుర్కొంటూ సహించిన వర్మ గారు తాజాగా కాకినాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీని నడిపే సత్తా ఇక చంద్రబాబు నాయుడు గారికి లేదు, పార్టీ పగ్గాలు నారా లోకేష్ బాబు గారికి అప్పగించాలి అని చెప్పి డైరెక్ట్గా, అంటే తెలుగుదేశం పార్టీని నడపగలిగే సత్తా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అనలేదు, కానీ పార్టీ పగ్గాలు నారా లోకేష్ గారికి అప్పగిస్తేనే పార్టీ భవిష్యత్తు ఉంటుంది, 2047కు పార్టీని సిద్ధం చేసి 2047 విజన్ను సాకారం చేయగలిగే సత్తా నారా లోకేష్ గారికి ఉందని చెప్పేసి ఒక ట్విస్ట్ ఇచ్చారు. గతంలో ఎవరూ ఊహించని విధంగా వర్మ గారు మాట్లాడారు. వర్మ గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వేదిక మీదే ఉండే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వక్కయ్యారంట. ఏంద్రా వర్మ అసలు అనుకుని మాట్లాడా, అనుకోకుండా మాట్లాడా, లేదు నారా లోకేష్ గారి నుంచి ఈ రకమైన ఇండికేషన్స్ అనుమతి తీసుకునే మాట్లాడా అనేది కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఆ లోపు సమావేశం ముగిసిపోయింది. సమావేశం అయ్యాక వర్మ గారు మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అలాగే నాగబాబు గారు జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా వర్మను ఉద్దేశించి ఇండైరెక్ట్గా ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయాలని నిర్ణయించిన రోజే ఆయన గెలిచారు, నామినేషన్ వేసిన రోజే ఆయన విజయం ఖాయమైంది. ఎవరన్నా సరే పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించామనుకుంటే అది వాళ్ళ కర్మ అని వర్మ గారిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వర్మ గారు కూడా చాలా గట్టిగా రియాక్ట్ కావడం, ఆ తర్వాత నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే పిఠాపురం లేదా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్ళడం, వర్మ గారిని ఆహ్వానించకపోవడం మనం అన్నీ చూసాం. ఈ నాగబాబు గారి పర్యటన సందర్భంగా వర్మ గారి మద్దతుదారులు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని, పచ్చ చొక్కాలు వేసుకొని నాగబాబు గారి మీద నిరసన వ్యక్తం చేయడం, ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఈ సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య తోపులాటలు, వాగ్వివాదాలు, తోసుకోవడం ఇవన్నీ జరిగాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, పిఠాపురం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పోలీసులు కేసు నమోదు చేయడం, ఇది ఈ సంఘటన జరిగిపోయింది. దీంతో వర్మకి ఇంకా చర్యెత్తుకొచ్చింది. మనము పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడి పనిచేసి ఆయన్ని గెలిపిస్తే ఆయన గెలిచాక నన్ను తొక్కేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, తనను ఎమ్మెల్సీగా కాకుండా అడ్డుకున్నారు, ఇప్పుడు అసలు పిఠాపురంలో నా ఉనికే లేకుండా చేసి జనసేనను బలపరుచుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వర్మ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో వర్మ గారు ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర వల్లే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి రావడంలో ఇంకెవరి ప్రమేయం లేదు, ఇంకెవరి చరిష్మా లేదు, వేరే వాళ్ళు ఎవరు పొడిచింది ఏమీ లేదు అని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని పొడిచారు. సో ఈ వ్యవహారం జనసేనలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎక్కడా కూడా ఓపెన్గా మాట్లాడట్లేదు. వర్మ గారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేయడానికి జనసేన ముఖ్య నాయకులు తయారైనట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది. తన మీద తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకున్నా కూడా ఇక మీదట తాను ఇలాగే వ్యవహరిస్తాను, ఒకవేళ పార్టీ తన మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుని సస్పెన్షన్ వేటి ఇలాంటివి వేస్తే ఇక ఓపెన్గానే పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం ప్రకటించాలని చెప్పేసి వర్మ గారు సిద్ధమైనట్లు కూడా ఆయన మద్దతుదారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో వర్మ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులు కలిసి తమ పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించినట్లు కూడా
గత నెలన్నరగా కూడా గట్టిగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి వర్మ గారు ఎక్కడైతే క్లారిఫికేషన్ లేదు, తాము మాట్లాడింది నిజం కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ ఖండించలేదు. సో ఇన్ని పరిణామాల నేపథ్యంలో పిఠాపురంలో తెలుగుదేశం జనసేన మధ్య రగులుకున్న ఈ అసమ్మతి జ్వాలలు, అసంతృప్తి జ్వాలలు రాబోయే రోజుల్లో ఏ మలుపు తీసుకుంటాయి? ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వాతావరణం రెండు పార్టీలకు ఏ రకమైన ఇబ్బందికర వాతావరణం సృష్టించబోతోందనేది మనము భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. నమస్తే. నమస్తే.